హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన హౌసింగ్ గురించి మన చంద్రబాబు నాయుడు గారు ఒక స్కీమ్ని విడుదల చేయడం జరిగింది. అవి ఏంటని అనుకుంటున్నారా? మీ అకౌంట్లోకి దాదాపు 4 లక్షల వరకు అమౌంట్ జమ కానున్నాయి. అవి ఎవరికి వస్తాయి దాని గురించి అంశాలు ఇప్పుడు చర్చించుకుందాం. మీరు మొదటిసారి ఈ వీడియోని చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా విషయంలోకి వెళ్తే, ప్రతి సామాన్యునికి పోయిన చంద్రబాబు గవర్నమెంట్లో ఉన్నప్పుడు 5 ఏళ్ల కిందట ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులు టీడీపీ కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్ బిల్లులు మొత్తం విడుదలకు లైన్ క్లియర్ అయింది. దీనివల్ల చాలా మందికి ఊరట లభించనుంది. ఉమ్మడి కృష్ణాలో ఎన్టీఆర్ పథకం కింద 18,000 మందికి పైగా ఇల్లు నిర్మించుకున్నారు. దీనికి సంబంధించింది 55 కోట్ల మేరకు బిల్లులు రావాల్సి ఉంది. వీటి విడుదలకు ఇప్పుడు అనుమతులు లభించాయి. ప్రభుత్వం తీపి కబురును అందించింది. 2014 నుంచి 19 వరకు మధ్య ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన పేదలకు బిల్లులు ఇవ్వాలని ఇటీవల గృహ నిర్మాణ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దీనివల్ల పెండింగ్ బిల్లులు డబ్బులు రాని వారికి ఇది ఒక గుడ్ న్యూస్ అని మనం చెప్పుకోవచ్చు. చంద్రబాబు ఆదేశాల మేరకు అప్పట్లో ఎన్ని ఇళ్లు నిర్మించారు, ఎన్ని బిల్లులు చెల్లించారు, ఇంకా పెండింగ్లో ఉన్న చెల్లించాల్సినవి ఎన్ని ఉన్నాయి అనే సమాచారాన్ని అధికారులకు బయట తీశారు. ఈ క్రమంలో పాత బిల్లులు మంజూరు అవుతుండటంతో పేదల ఆశలు చిగురించాయని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి కూడా త్వరలోనే మీ అభ్యర్థులను స్వీకరించి త్వరలోనే ఈ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టి ఇల్లు లేని వారికి కూడా కొత్త ఇల్లు మంజూరు చేసేలా చేస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది.